ఆప్ నుంచి సుధాకర్ గారు మీకు క్విక్గా చెప్పండి, మీ బెట్ ఏంటి? ఆప్ ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 45+. మీరేంటి సాయిశేఖర్ గారు? బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నాను. గెలుస్తుంది. సత్య, నీ ఒపీనియన్ ఏంటి? I go with Axis My India exit poll. 50 బీజేపీకి వస్తాయి. It's between 44 to somewhere around 50 odd. సో ఢిల్లీకి సంబంధించి మొత్తం 70 స్థానాలు ఉన్నాయి ఢిల్లీలో. ఈ 70లో అత్యధికంగా జనరల్ కేటగిరీ అంటే ఓసీలో అత్యధికంగా ఓటర్లు ఉన్న స్థానం. అదేవిధంగా చుట్టుపక్కల రాష్ట్రాలు వీటికి సంబంధించి కూడా ఉంటారు. ఇక్కడ ఢిల్లీలో నివాసం ఉంటూ ఉన్నారు, వాళ్ళు అత్యధికంగా ఓటర్లుగా ఉన్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు కేవలం 12 మాత్రమే ఉన్నాయి. జనరల్ కేటగిరీ స్థానాలు 58 ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 36 నియోజకవర్గాల్లో ఎవరైతే గెలుస్తారో వాళ్లే అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ చేశారు. ఆప్కి 1, భారతీయ జనతా పార్టీకి 2, కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఖాతా తెరిచిన పరిస్థితి కనిపించలేదు. ఓవరాల్గా ఢిల్లీని ఒకప్పుడు ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ సీటు తెచ్చుకోవడానికి కష్టపడుతుంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్ చూపించలేదు, కానీ ట్రెండ్స్ కూడా బట్టి చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి 0 నుంచి 1 స్థానం రావడానికి అవకాశం ఉంది. అద్భుతాలు జరిగితే 9 స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి 9 స్థానాలు వచ్చినాయంటే హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని కూడా అంచనాలు గడుతూ ఉన్నారు. వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అయితే ఢిల్లీలో ఎవరెవరు అత్యధికంగా ఓటర్లు ఎంతమంది ఉన్నారో చూస్తే 1,55,00,000 మంది. ఢిల్లీ నగరానికి సంబంధించిన 1,55,00,000 మంది ఓటర్లు ఉన్నారు. దీనిలో పోలింగ్ శాతం 60.54 అంటే 60.5% పోలింగ్ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అత్యధికంగా పురుష ఓటర్లు 83 లక్షల మంది, 83.5 లక్షల మంది ఇక్కడ కనిపిస్తున్నారు. పురుషుల ఓటింగ్ శాతం 60.20% మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మహిళలు కూడా చూస్తే మహిళలు 71 లక్షల ఓటర్లు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ 60.92% ఓట్లు ఇక్కడ మహిళల ఓట్లు పర్సంటేజ్ పోలైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పోటీ చేసిన వాళ్ళు 699 మంది. సో ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన ట్రెండ్, పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ట్రెండ్లో ఆప్ 3, బీజేపీ 4 స్థానాల్లో ఆధిక్యం ఉన్నట్లుగా కనిపిస్తుంది.